शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. स्वाधीनवल्लभ స్వాధీనవల్లభ. మామూలు అర్థంలో వల్లభుడిని స్వాధీనం చేసుకున్నదని వస్తుంది. వల్లభుడు అంటే భర్త. మామూలుగా కనపడే అర్థం అది. పంచకృత్య పరాయణ ప్రవీణయగు పరమేశ్వరి పరాధీన కాదు. పరమేశ్వరుని పేర తత్ శక్తియే సకల జగత్ నిర్వహణము చేస్తోంది. పరమేశ్వరుడు దాసీనుడుగా ఉండుట పరమేశ్వరుడైన భర్తను కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనం మామూలుగా కూడా చూసుకున్న ఇంటికి గృహస్థురాలు అంటే యజమాని యజమానుడు, యజమాని యజమానురాలు ఇద్దరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఎప్పుడు కూడా ఒకరి అంటే కొన్నిట్లో ఒకరి ఆధిక్యత ఉంటుంది, కొన్నిట్లో ఇంకొకరి ఆధిక్యత ఉంటుంది. మామూలుగా ఇంటి వ్యవహారాలన్నీ యజమానురాలు చూసుకుంటుంది, అందులో ఆవిడకి ఆధిక్యత. సహజంగా కూడా స్త్రీకి అది ఉందని ఈ బాహ్య అంటే ఇంటి బయట ఈ డబ్బు సంపాదన కానివ్వండి, అన్ని చూసుకోవటం కొనటము ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే అర్థం కావడానికి కొట్టిగా అలా విడిగా చెప్తున్నాను. కాబట్టి యజమానుడు బయట ప్రపంచం ఆ యొక్క ఇవన్నీ కూడా వ్యవహారాలు అతను చూస్తాడు. ఇప్పుడంటే స్త్రీ ఉద్యోగము చదువులు అన్నీ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇంట్లో బయట కూడా చూసుకోగలుగుతారు. పూర్వకాలం అలా ఉండేది కాదు కాబట్టి అలా ఉండేది. ఇంటికి యజమాని ఆ యొక్క స్త్రీ అని అలా చెప్పేవారు. అంటే సమర్థవంతంగా ఆవిడ నిర్వహిస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించటం కానీ, వారికి భోజన వసతులు అలా ఇవన్నీ అంటే ఇంటి లోపల జరిగే వ్యవహారం అంతా ఆవిడది, ఇంటి బయట జరిగే వ్యవహారం అంతా ఆ గృహస్థు. కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరికి లోబడి పరాధీన అని అన్నారు కదా. అంటే లోబడి ఉండటం అనేది లేనే లేదు, ఒక పరస్పర సహకారం. ఎప్పుడైనా ఎంత చదువుకున్నా ఏదున్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పర సహకారంతో ఉన్నప్పుడే వారు ఆనందంగా ఉండగలుగుతారు. మిగతా సంగతులు తర్వాత చూద్దాం, ముందు వాళ్ళిద్దరు ఆనందంగా ఉంటారు. వారు ఆనందంగా ఉన్నప్పుడే అంటే బాస్ ఆనందంగా ఉంటే కదండి ఎంప్లాయీస్ కూడా ఆనందంగా ఉంటారు. అలా బాసులు ఇద్దరు ఆనందంగా ఉంటే వీళ్ళంతా కూడా ఆనందంగా ఉంటారు. శ్రీచక్రం గురించి చెప్పారు ఇక్కడ. మామూలుగా మనకి బిందు స్వరూపిణి అమ్మవారు చెప్పారు. ఇక్కడ అమ్మ అయ్య విడిగా అన్న భావన లేదు. ఎందుకు అంటే ప్రపంచంలో స్త్రీ పురుష భేదం ఉంది కాబట్టి మనకి బోధలో కొంత పరమేశ్వరి పరమేశ్వరుడు అంటారు, కానీ ఇద్దరికీ అభేదమే. అభేదంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. నేను భర్తను అనే అహంకారం చూపించినా ఆనందంగా ఉండలేదు. నేను భార్యను నా మాట వినకేం చేస్తారు అనుకున్న ఆనందం ఉండదు. గుర్తుపెట్టుకోండి, అభేదంగా ఉన్నప్పుడు మాత్రమే. అనుభవంతో మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడైనా సరే నేను అన్న ఐడెంటిటీ మిమ్మల్ని ఆనందంగా ఉండనివ్వదు. ఆఫీసులో అయినా ఎక్కడైనా ది బాస్, ఐఆమ్ ద బాస్ అన్నాడు అనుకోండి, అంతే, వాడు అది అనుకుంటూ కూర్చోటమే. కాబట్టి ఇక్కడ నేను గొప్ప అన్న అహంకారం వీరిద్దరిలో లేదు. ఒకరు బిందువు అయితే దాన్ని అంటే ఆ బిందువు ఎక్కడుంది, త్రిభుజాకారంలో ఉంది, అప్పుడు అది అమ్మ అవుతుంది. శివశక్త్యాయుక్తో వాళ్ళిద్దరు ఎప్పుడు అలా ఉంటారు, అభిన్నులు వాళ్ళు.
ఒకరు ఇదైతే ఇంకోరు అదవుతారు. ఆయన త్రిభుజాకారం అయినప్పుడు ఆవిడ బిందు రూపం పొందుతుంది. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరిలో అభేదం, వాళ్ళకి అసలు భేదం అనేది లేదు. వాళ్ళ మనసుల్లో అవి లేవు. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వారి యొక్క ఆనందాన్ని పోగొట్టలేరు. బాహ్య ప్రపంచంలో ఇప్పుడైనా సరే అంతే. మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, చెప్పుడు మాటలు విననంత కాలం మీ ఆనందానికి ఢోకానే లేదు. అంటే అర్థం ఏమిటి? విననంత మాత్రాన అంటే వాటిని మీరు లోపలికి తీసుకోనంత సేపు హాయిగా ఉంటారు మీరు. ఎవరైనా చెప్పిన మాటలు స్వీకరిస్తే, ఏదైనా తింటే కదండి రుచి తెలుస్తుంది. అదే విధంగా స్వీకరించటం అంటే లోపలికి తీసుకోవటం అని అర్థం. అప్పుడు మాత్రమే మీలో గోల మొదలవుతుంది. ఆనందం కాస్త కాబట్టి ఆ అమ్మ అంటే ఇక్కడ అది ఇప్పుడు అమ్మని చెప్తున్నారు కాబట్టి ఆ అమ్మ గొప్పది అంటే తండ్రిని స్వాధీనం చేసుకుంది అంటే అర్థము తల్లి మాట ఆ తండ్రి వింటాడు అని అర్థం. అలాంటి తల్లి వినదు అనే అర్థాన్ని తీసుకురాదు. ఎక్కడ వినాలో పరస్పరం ఒకరికొకరు అలా అన్యోన్యంగా ఉంటారు అని అర్థం. మామూలుగా అమ్మవారిని ధ్యానించే వాళ్ళకి పరమేశ్వరుడి గురించి తెలియదు అని అర్థం. ఇప్పుడు మీరు ఉపాసించే దైవం గురించే మీకు బాగా తెలుసు, వేరే వాళ్ళ గురించి తెలియదు కదా. అందుకని ఇక్కడ ఆ విధంగా కూడా అర్థం చెప్తున్నారు. పరమేశ్వరుడు అంటే ఎక్కడో లేడురా, ఈవిడ స్వాధీనం అయ్యి ఉన్నారు కాబట్టి పరమేశ్వరుడు గురించి నువ్వు భయపడక్కర్లేదు. అంటే అమ్మని ఉపాసిస్తే స్వామి కూడా నీకు అనుకూలుడవుతాడు అని, అందరూ కూడా అనుకూలం అవుతారు అని. అనుధావంతి శతశః అని. అమ్మ యొక్క పాదాలకి విష్ణుమూర్తి, బ్రహ్మ వీళ్ళందరూ నమస్కరిస్తారు. అంటే అమ్మను నువ్వు పట్టుకుంటే అందరు దేవతలు నీకు స్వాధీనం అవుతారు అని అర్థం. కానీ ఇక్కడ ఏదో మనం వ్యతిరేకంగానో వేరేగానో తీసుకున్నరా. అర్థం ఏమిటి అంటే అమ్మను నువ్వు ప్రార్థిస్తే, అంటే ఇక్కడ అమ్మ గురించి చెప్తున్నాం కాబట్టి అమ్మని నువ్వు ప్రార్థన చేస్తే మిగతా దేవతలు నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఏమీ లేదు. వారందరూ కూడా అమ్మ మాట వినేవాళ్లే. కాబట్టి ఏమండి అమ్మను ప్రార్థన చేశాను ఏమన్నా విఘ్నాలు వస్తాయేమో, లక్ష్మీదేవి కటాక్షిస్తుందో కటాక్షించదో, ఇలా రకరకాలవి అక్కర్లేదురా, నువ్వు అమ్మను పట్టుకో, నీకు విఘ్నాలు తొలగించే బాధ్యత ఆవిడదే. లక్ష్మీదేవిని అంటే నీకు డబ్బు ఇప్పించే అన్ని ఆవిడవే, చదువు సంధ్యలు అన్ని కూడా ఆవిడే చూసుకుంటుంది. ఎందుకు? వీరందరూ కూడా అమ్మ మాట వింటారు. అందువలన అలాగే అలాగే ఈశ్వరుని ప్రార్థన చేసేటప్పుడు విష్ణుమూర్తిని మనం ప్రార్థన చేస్తే కనుక అంటే విష్ణువు తప్ప అన్య శరణం లేదు అన్నప్పుడు ఈ మిగతాది అమ్మతో సహా అందరూ విష్ణుమూర్తి మాట వింటారు. ఎందుకంటే వాళ్ళ అభేదం. ఇప్పుడు చూడండి పిల్లలు ఏం చేస్తారు, అమ్మ కనుక తన మాట వినకపోతే నాన్న దగ్గరికి పోతారు, నాన్న వినకపోతే అమ్మ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళిద్దరూ సరే ఏదో దెబ్బలాడుకుంటారు, అవన్నీ పక్కన పెడదాం. తల్లి చెప్పందే తండ్రి చేయడు, తండ్రి చెప్పందే తల్లి చేయదు. అసలైన దాంపత్యం అంటే ఒకరికొకరు అలా సహకరించుకుని చేస్తారు. అది పిల్లల విషయం కానివ్వండి, బంధువుల విషయం కానివ్వండి, ఏ విషయమైనా కానివ్వండి, అది అన్యోన్య దాంపత్యం అంటే. అంటే ఒకరికొకరు సహకరించుకుంటారు అని, ఒకరి మాటను ఒకరు గౌరవిస్తారు, ఏది ధర్మమో అదే పాటిస్తారని. అంతేగాని ఇద్దరు కలిసి పాపాలు చేస్తారని కాదు. ఇద్దరు కలిసి పక్క వాళ్ళని తిడతారండి, ఇద్దరు తిడతారు, ఈవిడ కాస్త నాలుగు మాటలు అందిస్తుంది, ఆయన కాస్త అని కాదండి అర్థం అక్కడ. అన్యోన్యత ధర్మంగా ఉంటారు అని అర్థం. ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం, ఎవరిని చులకన చేయకుండా ఉండటం, ఒకరు తప్పు చేస్తే రెండో వారు నిలదీయటం, నువ్వు అలా చేయకూడదు, అది అన్యోన్య దాంపత్యం అని. ఇక్కడ కూడా అదే. కానీ ఇక్కడ అమ్మ అయ్య ఇద్దరు కూడా ఉన్నతులే కాబట్టి అధర్మం అనే ప్రశ్నే లేదు. అందుకని స్వాధీన వల్లభ అన్నారు అంతే తప్ప భార్య మాట వినేస్తున్నాడు అబ్బే అలా అని కాదు అర్థం.
ఇద్దరు ధర్మరూపులే. కాబట్టి బాహ్య ప్రపంచంలో కూడా ఒకళ్ళు ధర్మము అధర్మము చేసినా ఈ ధర్మంగా ఉన్న వాళ్ళు వాళ్ళని కొంత ఆ సందర్భాన్ని బట్టి అనుకోండి. కాబట్టి భర్త అధర్మం చేస్తే భార్య నిలదీయాలి, కుదరదు అని చెప్పాలి. అలాగే భార్య చేసినప్పుడు భర్త కూడా అది అధర్మం నువ్వు చెయ్యరాదన్నాడు. అది అన్యోన్యం అంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ధర్మాన్ని ఆచరణలో పెట్టడమే అన్యోన్యం. స్వాధీన వల్లభ అంటే కూడా అదే అర్థం. అంతేగాని ఆవిడ ఏది చేసినా ఆయన సరే అంటాడని కాదు అర్థం. ధర్మాన్ని ఆచరించటమే. నామరూపరహితుడు నిర్గుణుడు అయిన పరమేశ్వరుడు అనగా శక్తి సహితుడు గాని శివుడు నిష్క్రియుడై పరమేశ్వరి ఉనరించు ప్రపంచ నిర్వహణ కృత్యమున సాక్షిమాతుడై ఉదాసీనుడుగా ఉండును. అంటే ఇక్కడ అర్థం శివశక్తి అయితో అన్నారు. శక్తి లేకుండా ఎవరు ఏం చేస్తారండి? మీకు నీరసంగా ఉందనుకోండి, ఏం చేస్తారు పని? శక్తి ఉండాలి అక్కడ. అందుకనే దేవతలకి వాళ్ళు ఇద్దరున్నారండి అంటే మానవ బంధాలను అక్కడ ఆపాదించమని కాదు అర్థం. అమ్మ యొక్క దాంట్లో ఆయన ఎప్పుడు నిర్గుణుడుగానే ఉంటాడు. తన పాత్ర ఏమీ లేనట్టుగా కనపడడు అనమాట. నిర్గుణుడు అంటే ఏ గుణములు లేనివాడు, ఏ రూపము లేనివాడు అన్నట్టుగా ఆయన కనపడడు. ఆవిడే కనపడుతూ ఉంటుంది అన్ని పనులు. ఇంట్లో అన్ని అమ్మ చేసేటట్టుగానే ఉంటాయి కదండి. నాన్న చేయకుండా అంటే నాన్న సంపాదించి తెస్తే అది. అలాగే నాన్న బయటకెళ్ళి నిర్వహిస్తున్నాడు అంటే ఈ అమ్మ శక్తి వల్ల కదా. అంటే అమ్మ అన్ని అనుకూలంగా చేసి పెట్టి అన్ని చేయటం వల్ల నాన్న బయటకెళ్ళి అన్ని నిర్వహణ చేసుకొస్తారు. అందుకని ఇక్కడ ఒకరికొకరు ఒకరు కనబడినప్పుడు రెండవ వారు వాళ్ళలో అంతర్లీనమైన శక్తి లాగా ఉంటారు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ప్రపంచ నిర్వహణ కృత్యమున సాక్షిమాదుడై ఉదాసీనుడుగా ఉంటాడు. అంతేగాని అన్నింటిలో కల్పించుకుని చెయ్యడు. ఇంటి వ్యవహారాలు అనుకోండి, వ్యవహారమే కదండి సృష్టి కార్యము అంటే. ఎవరి ఇల్లు వాళ్ళకే సృష్టి. అదే పెద్ద ప్రపంచం కదా. బాహ్య ప్రపంచం తర్వాతది. ఇంటికి వచ్చిపోయే వాళ్ళతోటి ఇంట్లో ఫంక్షన్లు ఇవన్నీ కార్యక్రమాలు కాదేంటి. అక్కడ యజమాని అంటే ఆవిడ ఏం చెప్తే అది ఆచరణ పెడుతూ ఉంటాడు. కేవలం ఆ విధంగా ఉన్నప్పుడు అన్ని ఆనందంగా జరుగుతాయి. ఎందుకంటే ఇంటి వ్యవహారాలు బాహ్య వ్యవహారాలు చూసేవాడికి ఏం తెలుస్తాయండి? మీరు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటే లోపల ఉన్న ఈ మనస్సు, ఈ సాక్షులు, ఆనందాలు తెలుస్తాయా? తెలియవు కదా. అందుకని ఇంటికి గెలిచి రచ్చ గెలవమన్నారు మామూలుగా కూడా. ఒరే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళవరా, తర్వాత బాహ్య ప్రపంచంలో అన్న. ఇంటికి గెలవండి అంటే నేను చెప్పిన మాట విను అని అంటం కాదు. అది కాదు. అనువుగా ఉండటము అంటే అర్థం ఒకరికి లోబడి ఉండటము అంటే అర్థము ఐడెంటిటీ కోల్పోవటమా? కానీ మీకు తెలియని విషయాల్లో అక్కడ చూడండి, ఇది అనువు కాని చోట అధికులం అనరాదన్నారు. అనువు కాని చోట అంటే అర్థం నీకు అక్కడ ఏం తెలీదు. సబ్జెక్ట్ తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడకుండా కూర్చోటమే. ఏమంటే నాకు ఇంటి వ్యవహారాలు తెలుసని అన్నారు అనుకోండి, భార్య ఒకటి భర్త ఒకటి చెప్తే అది ఎలా అవుతుందో తెలుసు కదా. అందుకని ఇంటి ఇల్లు అనగానే ఇల్లాలు అన్నారు. ఆవిడ చూసుకుంటుంది. ఆవిడకి కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత అనంటే ఏదైనా సరే యజమాని. ఇంకా అందులో మార్పులు చేర్పులు లేవు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు అది చేస్తున్నారు, నా డబ్బు నీ డబ్బు అంటున్నారు. దానికి దీనికి పోలిక చెప్పడం కష్టం. బావడం పార్వతి పరమేశ్వరులకి ఇబ్బంది కూడా అలా చెప్తే. వాళ్ళు కల్పించుకో. కాబట్టి ఆయన ఉదాసీనుడుగా ఉంటాడు, ఏమి పట్టనట్టుగా ఉంటాడు. ఎవరైనా చూస్తే పాపం ఈయనకేం తెలియదు కావచ్చు అలా జోకులు వేసుకుంటారు కదండి. ఆయన ఒట్టి డమ్మీ అండి ఇంట్లో అని. ఇంట్లో డమ్మీగా ఉంటేనే వ్యవహారం సరిగ్గా జరుగుతుంది. ఇద్దరు ఉంటే ఎలాగండి? అంటే అర్థం ఆయన ఓ మూల కూర్చోమని కాదు. ఏదున్నా ఆవిడని అడిగి చేయటము, ఆవిడ ఇలా చెప్పింది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళటము అనేది అర్థం. అదేంటంటే బాహ్య ప్రపంచంలో ఇప్పుడు నీ కలికాలంలో ఎలా ఉన్నాయంటే ఒకరు మా ఆవిడ చెప్పినట్టు వింటున్నారు అనగానే జోకులు, మా ఆయన చెప్పినట్టు వింటే జోకులు. సో ఎవరి వ్యవహారం వారిది. ఏదన్నా ఆనందం ఉన్నదా లేదు చూసుకోండి. అంటే బయట ప్రపంచ మనుషులతోటి
ఇది పెట్టుకుంటే ఆ గృహము ఆనందంగా ఉండలేదు. ఇంటి వ్యవహారాలు మీ పద్ధతి అంటే ధర్మం. ఇక్కడ పద్ధతి అనగానే మళ్ళీ అధర్మం రాకూడదు. మీ ధర్మం మీరు ఆచరిస్తున్నారా లేదా అంతే. ధర్మంగా ఉన్నప్పుడు ఎప్పుడూ అందరూ ఆనందంగా ఉంటారు ఎవరైనా సరే. స్వాధీన వల్లభాను నామములచే నిరూపించబడటము శివ 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 సామర అంటే శివ అంటే అమ్మ అని చెప్పుకున్నాం కదా, శివ శివ ఇద్దరు సామరస్య రూపం. దీనిని శివోపాసన అన్నను శివ ఉపాసన అన్నను భావభేదం ఏమీ లేదు. కాబట్టి మీరు ఏమి అలాంటివన్నీ మీరు తీసుకుంటే మీకే నష్టం. వాళ్ళిద్దరికి అసలు ఏమీ లేదు. అలా కాకుండా ఇద్దరు మీరు సమానమే అన్న భావన మీలో స్థిరంగా ఉందనుకోండి, మీరు పరమానందంగానే ఉంటారు. అబ్బే శివుడు వేస్ట్ అండి, ఉదాసీనుడు అని చెప్పేశారు, కాబట్టి ఎందుకండి శివుడిని పూజిస్తారు, పూజించకండి అన్న భావం ఉండాలి. అదే చెప్పుకున్నాం కదా, మన ఇంటి దగ్గర ఉన్న గుడిని వదిలేసి ఎక్కడికెక్కడికో పరిగెడతాను చూసారా, అలా ఉంటుంది. కోరిక కోసం ఎక్కడికో పరిగెత్తక్కర్లా. ఒరే నువ్వు అంత దూరం రాలేవని నేను నీ దగ్గరికే వచ్చారా అంటే, అబ్బాయి స్వామి నీ వల్ల కాదులే, మేము అక్కడికే పోతాము అని పరిగెడుతూ ఉంటారు చూసారు, ఎక్కడికో పోయి దండం పెట్టుకుంటారు. అవన్నీ అలాంటివే. నీ మనసులో కనుక భావం కరెక్ట్ గా ఉందన్న, నీ ఇంట్లో ఉన్న దేవుడైనా నీ కోరిక తీరుస్తాడు, నిన్ను ఆనందంగా ఉంచుతాడు. ఆయనకు లేని శక్తి ఇంకెక్కడో ఎందుకుందండి, ఈయన ఆయన ఒకటేగా. శ్రీమాత నామం నుంచి ఇప్పటి వరకు స్వాధీన వల్లభ వరకు 54 నామాలు వచ్చాయంటే మనకి. సకలోప నిష్ప ఆ, అంటే ఎక్కడా కూడా ఏ మాత్రము కూడా అవకాశం లేని ప్రతిపాదితం చేశారు పరమేశ్వరి యొక్క జ్ఞేయ ఉపాస్య విభవము. అంటే అమ్మ యొక్క రూపం కదండి వర్ణన చేస్తారు ఎలాంటిదో, అంటే ఆ రూపాన్ని కదా ఆరాధిస్తాము, అది ఇక్కడ చేశారని చెప్తున్నారు. ఇక ఇప్పటి నుంచి ఉపాసన భావనాదులు విశేషాలు చెప్పబడతాయని చెప్తున్నారు. సుమేరు మధ్య శృంగస్థ, సుమేరు సు ఇది అడ్డస, సు సుమేరు మధ్య శృంగస్థ, సుమేరు పర్వతం మధ్య శృంగమున ఉండునది శివకామేశ్వరంకస్థ అను నామమున పరమేశ్వరికి ఆధారము చెప్పదు. అమ్మ ఎక్కడ ఉంటుంది, ఇది చాలా గొప్ప భావన. భావన చేసుకున్నప్పుడు ఒక 3 పర్వత శిఖరాలు ఉన్నాయి, ఆ యొక్క శిఖరాల మధ్య శిఖరంలో ఆవిడ ఉంది అని చెప్తారు. అది కొంత అంటే అమ్మ తప్ప అన్య శరణము లేదు అనుకున్నప్పుడు కొన్ని ఆ నామం చెప్పగానే అమ్మ తన యొక్క స్థానాన్ని కూడా చూపిస్తుంది. అంటే ఆ ఇది ఉండాలండి. ఇప్పుడేం కష్టపడకండి ఎవరు, ఎందుకంటే కష్టపడితే దొరికేది కాదు అమ్మ, ఇష్టపడితే దొరికేది అమ్మ. బాహ్య ప్రపంచంలో కూడా మీరు ఇష్టంగా ఉన్నప్పుడే కదండి ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోటే ఏదైనా సాధ్యం. ఆ అమ్మ అక్కడ శివ కామేశ్వరంకస్తాను నామమున పరమేశ్వరికి ఆధారం చెప్పబడింది. ఈ నామం నుంచి సుధాసాగర మధ్యస్థ అను నామం వరకు ఆ యొక్క నివాసము ప్రదేశము ఇవన్నీ చెప్తున్నారు. అంటే అమ్మ కూర్చునేది అలా అన్నా ఆ యొక్క స్థానం ఎక్కడ మరి, అమ్మకంటూ ఒక ఇల్లు. ఎందుకంటే అమ్మను గొప్పగా చెప్పినప్పుడు అమ్మది ఉండాలి కదండి ఆవిడ పరిపాలన వ్యవహారం చేయడానికి. అందుకని ఇల్లు ఉంటుంది కదా, మామూలు స్త్రీలకి ఇల్లు. స్నేహితులు కానీ బంధువులు కానీ అందరు ఎక్కడికి వస్తారండి, ఇంటికే కదా వస్తారు. దాన్ని మనం అమ్మని మామూలు గృహస్థురాలతో పోల్చడం అని కాదండి, కొంత అర్థం అవ్వడానికి చెప్పటమే. అమ్మ లోక వ్యవహారాలు చూసే మహాశక్తి స్వరూపిణి అమ్మ. కాబట్టి ఆ అమ్మ వ్యవహారాలు అవన్నీ జరగాలి అంటే, ఎందుకంటే మంత్రిని ఇవన్నీ ఆవిడ మంత్రులు అందరూ ఉన్నారు కదా, మరి బండాసురుని సంహరించడానికి ఆవిడకి పెద్ద సైన్యం ఉంది కదా మరి. అలా అని మీరు ఏదో అని, అందుకని ఇక్కడ గృహస్థురాలికి కూడా ఆవిడ సైన్యం ఉంటుంది. ఆవిడ చెప్పిన మాట వినే చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు స్నేహితులు పని వాళ్ళు అందరూ ఉంటారు కదా మరి. కొన్ని కొన్ని రహస్యాలు చెప్పుకుంటారు, పూర్తిగా జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పటమే కానీ అమ్మ నేను గృహస్థురాలిని సమానం చెయ్యటం కాదు ఉద్దేశం. అమ్మ యొక్క ఆ సుమేరు శృంగము సుధా సాగరము సహస్రారము ఒకే అర్థం. తూర్పు వైపు బ్రహ్మశిఖరం ఉంటుందిట, విష్ణు శిఖరం వాయువ్యం, రుద్ర శిఖరమును గలవు.
మూడు ఉన్నాయట శిఖరాలు. బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము, రుద్ర శిఖరం. వీని మధ్య వీనికన్నా ఉన్నతమైన ఇంకా ఎత్తులో ఉంది అమ్మ యొక్క శిఖరం. ఉన్నతంగా భావించారు కదండి. కాపలా అనుకోండి వీళ్ళ ముగ్గురు ఆవిడికి. ఇంకా ఉన్నతంగా ఇక్కడ యోజనములు కూడా చెప్పారు అనుకోండి. సరే, అసలు యోజనం అంటే ఎంతో మనకేమి ఇది కాబట్టి ఈ మూడు శిఖరముల కన్నా ఉన్నతమైన శిఖరము అమ్మ యొక్క శిఖరము అన్నారు. ఇవన్నీ ఎలా చెప్పగలిగారంటే అమ్మ యొక్క ఈ శ్రీచక్రం ఉంటుంది కదా, ఆ శ్రీచక్రం ఆధారంగా ఆ అమ్మ యొక్క శిఖరాన్ని వీళ్ళు నిర్ణయించగలిగారు. కాబట్టి ఇక్కడ అమ్మ అమ్మ యొక్క శిఖరం అంటే స్థానం చెప్పబడింది. శ్రీమన్నగర నాయిక, శ్రీమత్ అని కూడా అన్నాడు. అంటే నకారాన్ని విడదీస్తే శ్రీమత్ నగర నాయిక. శ్రీమన్నగర నాయిక నాకి నా ఒత్తు పెట్టాల్సి వస్తుంది. సంస్కృతంలో విడదీస్తే శ్రీమత్ నగర నాయిక అని. అనేక కోటి బ్రహ్మాండ నాయకి ఆవిడ. సకల బ్రహ్మాండములకు పైన సుధాసాగర మధ్యమున రత్నద్వీపమునందు ఒక దివ్యతర శోభాయమానమగు నగరం ఉన్నదిట. అంటే అమ్మ యొక్క నగరం ఎక్కడో చెప్తున్నారు. అంత బ్రహ్మాండంగా ఉంది అమ్మ యొక్క సకల బ్రహ్మాండాలకి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలకి ఆవల పైన మళ్ళీ ఇంకో సుధా సాగరం, అమృత సాగరం అంటే సముద్రం ఉన్నది అక్కడ, అనంతమైనది. అందులో రత్నద్వీపం ఉంది. ఒకనొక దివ్యతర శోభాయమానమగు నగరం ఉన్నది. చాలా అన్ని ఇప్పుడు మీరు మణిద్వీప వర్ణనలో చదువుతారు కదా మామూలుగా. కానీ ఇంకా చాలా గొప్పమైనటువంటి మణులతోటి, అంటే అక్కడ ఉన్న స్తంభాలు కానీ ఏవి కూడా ఈ ఇటుక ఇసుక ఇలా కాదు, అన్ని మణులతో మాణిక్యాలతోటి, అవి ఎక్కడ లభించని అలాంటి వాటితోటి ఆవిడ యొక్క మందిరము నిర్మితమై ఉంది, నగరం ఆవిడది. కాబట్టి అమ్మ యొక్క ఆ నగరానికి బాహ్యంలో అయితే ఇక్కడ ఈ ఇనుప ప్రాకారం అంటే మన ఇనుము అని కాదు, అంటే అభేద్యమైన ఒక ప్రాకారం ఉన్నది అక్కడ. ఆ తర్వాత కంచు ప్రాకారం, ఎందుకంటే మనకు తెలిసిన పదాలతో చెప్పారు. చెప్పారు కాబట్టి ఇదే అని మనం భావించడానికి వీల్లేదు. అమ్మవారికి చెప్పారు కదా, ఈ దీనికి 16 రెట్లు 100 రెట్లు అలా అని, ఔపమ్య రహితం ఆ విధంగా. ఇక దాని నుంచి వీని మధ్య గల ఆవరణము ఫలపుష్ప భరితములకు తరుల తరులతాదులను చల్లని పానీయములు గల దొరవులను కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఇది కొంచెం ఈ దాంట్లో చెప్పినా కూడా మామూలుగా ఎలా ఉంటాయి అంటే ఆ అమ్మ యొక్క నగరానికి, అమ్మ యొక్క ప్రాకారానికి మనం వెళ్ళాలి అంటే, అంటే భావనతో వెళ్ళాలి అన్నా అసలు ఊహించుకోవడానికి కూడా అసలు చాలా ఇదిగా ఉంటుంది. అంటే అమ్మ యొక్క ఆ అంటే ఒక ప్రాకారానికి మధ్యలో కూడా ఈ యొక్క పాల సముద్రం లాంటి ఇవి ఉంటాయి. వాటిల్లో ఉన్న తామర పువ్వులు కూడా ఎంత పెద్దవి అంటే మన యొక్క ఈ భూమి ఎంత ఉందో అంత ఉంది. భూమి ఎంత ఉందో మనం ఊహించనేలేము. అంటే అసలు అది మనకి అసలు అతీతం, భావనాతీతం. అందుకని కేవలము ఆ యొక్క ఎక్కడైతే వర్ణన చదివామో వాటికి నమస్కారం చేసుకోవటమే. అంటే ఆ విధంగా చేస్తే పోనీ కేవలం మన భూమి ఇంత ఉందని ఏదో మీరు కనుక లెక్కలు చూసుకుంటే, ఇలాంటి ఒక్కొక్క ఆ ప్రదేశము ఒక్కొక్క ప్రాకారం మధ్యలో ఉంది అంటే
ఎందుకంటే అంత పువ్వు ఉండాలి అంటే మరి ఉండాలి కదా. తామర పువ్వే అంత ఉందండి, మరి ఇంకా ప్లేస్ ఎంత ఉంది? వలన అంటే బ్రహ్మాండం అని, ఈ బ్రహ్మాండమా ఏ బ్రహ్మాండం అంటే అన్ని బ్రహ్మాండాలు అంతే. భావనకు అందదు, ఇక్కడే ఆగిపోతారు మీరు. ఆగిపోతే అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? చాలా ఇదిగా ఉంటుంది, ఉపాసకులకి అది చాలా చక్కగా తెలుస్తుంది, అది దాటటం అనేది. ఆ ఎందుకంటే చెప్పాం కదా, సరే మనకు అవి వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. అవి దాటాలి. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలో రమించటం మానేస్తావో, ఆనందించటం మానేస్తావో అంటే అర్థము, ఈ బాహ్యమైన ఈ యొక్క సంపదలు, నగలు, బంధువులు, అనవసరమైన రాగద్వేషాలు, వీటిని వదిలేసిన వాడికి మాత్రమే, అప్పుడు మాత్రమే మీరు అమ్మ తప్ప అన్య శరణము లేదు అనగలుగుతారు. వీటిలో ఉన్నవాడు ఎప్పుడు అనలేడండి. పూజలో కూర్చున్నా వాడికి ఈగోలే ఉంటుంది. పూజలో కానివ్వండి, ఉపాసనలో కానీ ఎలా ఎప్పుడు కూర్చోగలుగుతాడు అంటే బాహ్య ప్రపంచంతో బంధం ఉన్నది, కానీ బంధము లోపల లేదు, కేవలం బాహ్యమే. అంటారు చూడండి, కేవలం వీడు కనపడ్డప్పుడు మటుకు చాలా బాగా మాట్లాడతాడండి, తర్వాత లేదని. అది అసలైనదే. అవును, మరి కనపడినప్పుడు ప్రేమగా ఉంటే వాడిని గౌరవిస్తే చాలు కదండి. ఊరికే ఫోన్లు చేస్తే ఊరుకుంటారండి? ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి కాబట్టి చేస్తే, వీడికి పని పడలేదు, నిమిషానికి ఒకసారి నన్ను ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. అలా ఇక్కడ కూడా బాహ్య ప్రపంచము అంటే కేవలం ఆ వ్యవహారం అప్పుడు మాత్రమే. మిగతా సమయం అంతా ఆ అమ్మ దగ్గరే అతను గనక ఉన్నప్పుడు అతనికి అంటే అది ఉపాసన. ఉపాసన అంటే నీవు తప్ప అన్య శరణము లేదని, ఆవిడ దగ్గరగా ఉండదు అంటే లోపల ఆవిడ తప్ప అన్యం లేదు, నువ్వు ఆరాధించే దైవం తప్ప అన్యము లేదు. బాహ్యంలో వీళ్ళందరూ ఉన్నారు, అంటే కళ్ళు తెరిస్తే ప్రపంచం, కనులు మూసుకుంటే అలా. కాబట్టి కనులు తెరిచినా లోపలికి ఏమి వెళ్ళవు, కవచం ధరించాడు, అమ్మ కవచం ఉంది అంతే, ఆ లోపలికి ఏమీ లేవు. బాధలు, ఇష్టాలు, కన్నీళ్లు, ఇంకోటి ఇంకోటి ఎన్నైనా సరే, బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా కేవలం అక్కడ వరకే, లోపల ఏమీ లేవు. లోపల ఉన్నది కేవలం అమ్మ. ఆ అంటే ఆ యొక్క ఇది అయ్యే వరకు తాను అమ్మ, అమ్మలో తాను ఐక్యమయ్యే వరకు అమ్మ తాను ఉంటారు. అమ్మాయి ఐక్యమయ్యాక ఇంకేమీ లేదు లోపల అసలు. అమ్మ కూడా రూపరహితం అయిపోతుంది, కేవలము ఆనందం. ఆనందానికి మీరు ఇలా అని చెప్పలేరు కదా, రూపం లేదు, నామం లేదు, కేవలం బోధలో ఆనందము అంటున్నాం అంతే. నామరూపరహిత స్థితి అంటే అది, ఉపాసనలో నామరూపరహిత. అప్పుడు అక్కడ ఏది లేదు కాబట్టి బ్రహ్మాండాన్ని భావించడం చాలా సులభం, అన్ని చక్కగా అతని కనులకు కనపడుతుంటాయి. అందుకనే ఉపాసకులు చెప్పగలుగుతారు చాలా బ్రహ్మాండం అండి అమ్మవారిది అని. వారికి అమ్మ అంటే అమ్మ తప్ప అన్యం లేదన్నారు కాబట్టి అమ్మ వాళ్ళకి గోచరింప చేస్తుంది. అమ్మ అనుగ్రహం లేనిది ఏది కనపడదు వారికి కూడా. అమ్మ నీవే అన్నారు కాబట్టి ఆవిడ చూపిస్తుంది. బాహ్యంలో కూడా మీరు ఎవరైనా కాకపడితే వాడు చూపించచ్చు, చూపించకపోవచ్చు కాదు, కానీ అమ్మ అలాగా కరుణా స్వరూపిణి కదండి. అది ఆ అమ్మ యొక్క ఆభరణం చెప్తున్నారు. మళ్ళీ వెండి ప్రాకారము, మధ్యావరణము, సహస్య శ్రీ లగూడి హేమంత రుద్రాజు ఉంటాట. దానికి 8వ సువర్ణ ప్రాకారానికి మధ్య తపశ్రీ తపన్యశ్రీ సమేతుడై శిశిర ఋతురాజు ఉంటాడు. 9వ పుష్యరాగ ప్రాకారమునకు మధ్య గల ఆవరణమున సిద్ధులుంటారు. దీనికి 10వ పద్మరాగ ప్రాకారమున ఆ మధ్యగాల ఆవరణము చారణులు ఉంటారట. 11వ గోమేధిక ప్రాకారానికి మధ్య గల ఆవరణమున భైరవులు ఉంటారు. 12వ వజ్ర ప్రాకారమునకు మధ్య ఆవరణమున గంధర్వ కిన్నెర కింపురుషులు ఉంటారు. 13వదైన వైఢూర్య ప్రాకారమునకు మధ్య గల ఆవరణమున అనంత వాసుక్యాది ఈ పాములు, పన్నగులు, బలిత ఇత్యాదులు ఉంటారు. 14వ ఇంద్రనీల ప్రాకారమున మధ్య గల ఆవరణమున మాంధాత, భగీరథాది
మానవులు ఉంటారు, అంటే గొప్పవైన మానవులు అక్కడ ఉంటారు. ఈ సిద్ధులను దాటిన వాళ్ళు సిద్ధుల దగ్గర ఆగిపోతే బాహ్య ప్రపంచంలో ఐడెంటిటీతో తిరిగే వాళ్ళకి దొరకవు కదండి. అందుకని అవన్నీ దాటిన వాళ్ళు అని మాంధాతారులు అంటే గొప్ప వాళ్ళు మానవులు ఉంటారు అక్కడ. 15వ ముక్తారణ్య ప్రాకారమునకు అక్కడ అష్టదిక్పాలకులు ఉంటారు. 16వ దాంట్లో మకర రత్న ప్రాకారం అది ఆవరణమున సమస్త సైన్య సమేతే వారాహిదేవి ఉంటుంది. 17వ విద్రుమ ప్రాకారమునకు ఆవరణమున ఆ అంటే ఆ మధ్య ప్లేస్ లో మారిత్యాది ప్రజాపతులు కూడి బ్రహ్మ ఉంటాడు. అమ్మ గురించి తెలుసుకుంటున్నప్పుడు మరి అమ్మ ఎలాంటి ప్రాకారాలు ఎన్ని ఉన్నాయి తెలుసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి మనం పెట్టుకోమండి కాంపౌండ్ వాళ్ళు ఇంకో వాళ్ళు ముందు హాలు వచ్చిన వాళ్ళ కోసం అంటే మీరే పెట్టుకుంటారు కదా. గెస్టులు వస్తే ఒకటి అలా అన్ని దాటితే కదండి ఇంటి మధ్య భాగానికి వస్తారు. అప్పుడు కదండి యజమానురాలు కనపడుతుంది. అది బ్రహ్మ అక్కడ. 18వ మాణిక్యరత్న ప్రాకారానికి మధ్య గల ఆవరణమున విష్ణువు. 19 సహస్ర స్తంభ మంటపం ఆవరణ శివుడు ఉంటాడు. 20వ మనస్సాలకునకు మధ్య తారాంబ ఉంటుంది. 21 దానికి బుద్ధిశాల ప్రాకారం మధ్య గల ఆవరణమున అమృతేశ్వరి ఉంటుంది. 22వ ప్రాకారం అహంకారాస అక్కడ అహంకార నాశనానికి అనుకోండి కురుకుళ్ళాంబ ఉంటుంది, మనకి ఇందులో వస్తుంది కూడా. 23వ సూర్యబింబసాల ప్రాకారం ఆ ప్రాకారం యొక్క ఆవరణమున చక్షుష్మతి ఛాయాదేవి సమేత మార్తాండ భైరవుడు ఉంటాడు. 24వ చంద్రబింబ మధ్య నక్షత్ర పరివృతుడకు చంద్రుడు ఉంటాడు. 25వ దానికి శృంగారసాలకును మధ్య శృంగార శక్తి సహిత మన్మధుడు ఉంటాడు. అయితే మన్మధుడిని కేవలం మనం దానికి వాడరాదు, బాహ్య ప్రపంచంలో ఎలా ఉంటుంది. ఈ యొక్క అమ్మ యొక్క మన్మధుడు అంటే అమ్మ బతికించింది ఆయన్ని. ఆయన భార్య అమ్మ యొక్క భక్తురాలు. శివుడు ఇది చేసినప్పుడు ఎందుకంటే అతను బాహ్యమైన ఆ యొక్క కుత్సిత బుద్ధి అంటాం, బాహ్యంలో ఈ మన్మథం ఈ శృంగారం అవన్నీ కూడా ఆ కుత్సిత బుద్ధితో శివుణ్ణి అమ్మకు స్వాధీనం చేద్దామన్న ఇదితో ఉన్నారు కాబట్టి ఆ బుద్ధిని నశింపజేశాడు శివుడు. అప్పుడు అమ్మని ప్రార్థన చేసింది ఆవిడ. అప్పుడు ఆవిడ మళ్ళీ ఆయన్ని బతికిస్తుంది. కాబట్టి ఇక్కడ మన్మధుడు అనగానే మనం మామూలు భావన తీసుకునరాదని అర్థం. అక్కడ చింతామణి గృహం ఉంది. దీనికి ఆగ్నేయమున పరమేశ్వరి ఆవిర్భవించిన చిదగ్ని కుండము, నైరుతి దిశలో శ్రీచక్ర రథము, వాయువ్యమున గేయచక్ర రథము, శ్యామలాదేవి ఆ రథాన్ని నడిపేది. ఈశాన్యమున కరిచక్ర రథమున వారాహిదేవి అంటే ఆ రథాన్ని నడిపే రథసారథులు వాళ్ళందరూ. ఆ మధ్యందలి చింతామణి గృహమున అంటే వాళ్ళు రెడీగా ఉంటారు, అమ్మ ఎటు వస్తే అటు ఆ రథంలో అమ్మని తీసుకెళ్ళాలి కదా. అందుకని అది వారాహి మండపం అక్కడ ఉన్నా వారాహి యొక్క అనుచరులు అక్కడ అలా ఉంటారు. ఇక్కడ ఈ రథములో మనలాగా పరిగెత్తుకుంటూ రావక్కర్లేదు కదండి. అమ్మ వస్తుంది అన్నది వాళ్ళకి తెలియగానే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. సినిమాల్లో చూడరు ప్రత్యక్షం అవటం అలాగే అర్థం. అంతేగాని అక్కడ ఒక వారాహిదేవి ఇక్కడ ఎలాగండి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే మన మానవ మేధస్సుని ఇక్కడ పెట్టడానికి లేదు. చింతామణి గృహమున 4 దిక్కుల్లో ద్వారములందు ఆమ్నాయ మంత్ర దేవతలు సేవించుచుండ గృహ మధ్యమున పంచబ్రహ్మాసనమున కామేశ్వరు వామాంకమున వసించి 24 తత్వ ప్రపంచమును పరిపాలించినది అగుట పరమేశ్వరి శ్రీమన్నగర నాయిక. చూడండి, ఇది భావన చేస్తే బాహ్య ప్రపంచంలో రావటం కష్టమని. ఇది గనక అది చదివి అలా ఉంటే ఇందులోకి రాలేదు. అందుకే మధ్య మధ్యలో వేరేవి చెప్పటం చెప్తే నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్తాను, ఇంకా మీకు ఏమీ ఉండదు ఇక్కడ. చాలా అసలు ఆ భావనలో ఉన్నాము అంటే రావటానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ అమ్మ స్వామి యొక్క అంకంలో ఉంది అంటే అర్థము స్వామితో కూడి ఉండదని. స్వామి లేకుండా అమ్మ లేదు, అమ్మ లేకుండా స్వామి లేదు. ఒక భావన అంతా స్వామిదే.
పరిపాలన అమ్మది అనగానే మన బుద్ధి వేరేగా వెళ్లకుండా వాళ్ళిద్దరూ శివశక్త్యాయుక్తో అని మీరు భావన చేసే అఖండమైన ఆ భావనకి అవధులు లేని ఆనందాన్ని పొందుతారు. అది భావనకే దొరుకుతుంది కానీ ఏదో మామూలుగా అనుకుంటే దొరకదండి. అత్యద్భుతం అది. అందుకే ఒక వర్ణన ఎందుకు చెప్పాను అంటే అమ్మ యొక్క ఆ యొక్క ఇది మీరు ఒకసారి భావించమని కాదు, అంత గొప్పది నేను ఉపాసించే అమ్మ అని తెలుసుకున్నా చాలు. ఇక్కడ ఉపాసించమని ఆవిడ అవన్నీ చెప్పలేదు. ఉపాసకుడికి ఇవన్నీ తెలియకుండానే ఆవిడ ప్రసాదిచ్చేస్తుంది. ఎక్కడ నామంలో అది లేదు. ఆ యొక్క వర్ణన మిగతా వాళ్ళందరూ తర్వాత తరంలో చేసినప్పుడు అవన్నీ ఎలా ఇచ్చారు. ఎందుకంటే కొంతమందికి ఊహకు అందవు. సరే ఎలాగంటే అనండి, ఇప్పుడు ఒకళ్ళ గురించి చెప్పినప్పుడు గొప్ప చెప్పినప్పుడు అన్ని చెప్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇంత ఆస్తుంది, అక్కడ పొలాలు, ఇవన్నీ మీరు చెప్పరు అంత గొప్పవాడండి వాడని. అదే విధంగా అమ్మ గొప్పతనం తెలియడానికని వాళ్ళంతా కూడా ఇవి చెప్పారు. కానీ అమ్మ తప్ప అన్య శరణము లేదు అనేవారికి అమ్మ అవి వారి మనసుల్లోనే కనిపించేస్తుంది. వారి భావనకే దొరికిపోతుంది అవన్నీ కూడా, వాళ్ళు విడిగా వర్ణన చేసుకోక్కర్లా. ఉపాసించే దైవం యొక్క గొప్పతనాన్ని వర్ణించవలసిన ఆవశ్యకత భక్తుడికి లేదండి. గొప్పవాడండి అంతే, మీకు చెప్పవలసిన ఆవశ్యకత లేదు. అప్పుడే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జొలిగిపోకుండా. వాడేదో అని వీడేదో అని ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి, భక్తి ఉండదండి అక్కడ. అందువల్ల ఉపాసకుడు అంటే నీవు తప్ప అన్య శరణము లేదు అనేవారు ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళరు. సరే నీ భావన నీది, నా భావన నాది అంట. ఆర్గ్యుమెంట్స్ వెళ్ళకూడదు. అలా ఆ యొక్క పరమ భక్తుడికి అంటే ఆ భక్తుడు హృదయంలో ఆవిడ తప్ప వేరే లేరు కాబట్టి బాహ్యంది లేస మాత్రంగా కూడా లేదు ఆ భక్తుడి హృదయంలో. కాబట్టి అమ్మ తన యొక్క ప్రపంచాన్ని అక్కడ పెట్టింది. అంటాం కదండి హృదయమే కోవెలని. కోవెల అంటే అర్థం ఏంటండి? ఆ దైవం ఉందని అర్థం. కాబట్టి మరి అమ్మ ఎక్కడ ఉంటుంది? అమ్మ ప్లేస్ ఏది? ఈ బాహ్య ప్రపంచంలో గుళ్ళ కాదు అది. కాబట్టి అదంతా కూడా ఆ భక్తుడి హృదయంలో, అంటే నీవు తప్ప అన్యశరణం లేదని ఎవరైతే ఉపాసిస్తారో వారి హృదయంలో అవన్నీ ఉంటాయి. ఇన్నున్నప్పుడు ఈ బాహ్య ప్రపంచం ఎక్కడ వెళ్తాయండి లోపలికి? వ్యవహారం జరుగుతుంది. వ్యవహారం చూసి మీరు అనుకోవచ్చు కాక అవన్నీ లోపల ఎక్కడ ఉండవు. వ్యవహారానికి కావాలి కాబట్టి ఒక్కోసారి ఆ కోపం ఉంటుంది, ఒకసారి రాగం ఉంటుంది, ఒకసారి ద్వేషం ఉంటుంది, ఇంకోసారి ఇది ఉంటుంది. కానీ అవేవి లోపల లేవు, కేవలం వ్యవహారానికే. వ్యవహారం జరగాలి కదండి, బాహ్యంలో వ్యవహారం జరగద్దు. పిల్లల్ని కోపడాలా? బంధువుల్లో కూడా కొంత అధర్మ పరులు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, మరి వాటిని చెప్పాలి కదా. కాబట్టి వ్యవహారానికి మాత్రమే జరుగుతుంది, లోపల ఏమీ లేదండి. పిల్లల గురించి లేదు, ఎవరి గురించి అసలు దేని గురించి లోపల ఏదీ లేదు, కేవలం వ్యవహారమున మాత్రమే. కాబట్టి ఆ బ్రహ్మాండం అంతా అంటే ఆ సుధాసాగర మధ్యస్థ, సుమేరు మధ్య శృంగస్థ, ఇన్ని ప్రాకారాలన్నీ ఉంటాయి. లోపల మనస్సు ఏముందండి? మనకి మనస్సు ఇంత అని చెప్పారండి, వైశాల్యం ఏమన్నా చెప్పారా మీకు ఎవరికైనా? నాకైతే తెలియదు. శరీరం పరిమితి పొందింది కానీ మనసు అపరిమితం కదండి. అపరిమితమైన మనసులో ఇంత ప్రపంచం ఉండదా? ఉండి తీర్చు. అదే. కాబట్టి ఇహ ఆ అమ్మ అక్కడ కూర్చుందని చెప్పారు కదా, ఆ తర్వాత మిగతాది చెప్పుకుందాం. ఇవన్నీ మీరు కూడా ఒకసారి అమ్మ యొక్క గొప్పతనాన్ని భావన చేయమని కాదు, ఉన్నతంగా భావిస్తే ఆనందం కలుగుతుంది కదా అని చెప్పాను. శుభం భూయాలు.